कुसुमित सुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। प्रश्निद्दां ప్రతి చేతికి పని వలసలెందుకు దండగా ప్రతి చేతికి పని క్షామాస్తనికిలో పాల్గొందా ప్రతి చేతికి పని వలసలెందుకు దండగా గ్రామాస్తనికిలో పాల్గొందా ప్రతి చేతికి పని గ్రామాస్తనికిలో పాల్గొందా వచ్చిందండి తెచ్చింది అలాగే మన గ్రామ అభివృద్ధి సంబంధించిన పనులు కావచ్చు, ఏంటి సహజవాన్ని సంరక్షించుకునే పనులు కావచ్చు, ఏమైనా కదా అవి మన గ్రామ సభ్యులు గుర్తించుకొని పనులు అనేది కూడా చేయడం జరుగుతుంది అన్నట్టు. వ్యక్తిగత పనులు అనగా ఉపాధి పథకం ద్వారా మనకి ఇప్పుడు కాలనీలు కట్టుకుంటా ఉంటాం. కాలనీలకి ఒక ఆర్థిక సంవత్సరంలోనే మీ ఇల్లు కట్టుకున్నట్లయితే 90 రోజులు పనిదినాలు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. 30,000 రూపాయలు అనేది కూడా సంబంధించినట్టు వీరు పనిచేసినందుకు గాను ఆ కాలనీ ఇంటికి గాను పనిదినాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి ఇంకుడు గుంటలు అనేది ఏర్పాటు చేయడం కోసము సోక్స్ పెట్టే వాటికి సంబంధించి కూడా వ్యక్తిగతంగా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అలాగే ఇంకా నాటక కంపోస్ట్ సంబంధించి ఏదైతే మీరు ఇంటి దగ్గర చెత్త ఉంటుందో ఆ చెత్త నుంచి కూడా సంపద తయారు చేయడం కోసము, ఎరువుగా తయారు చేయడం కోసము నాటక కంపోస్ట్ సంబంధించినటువంటి ఆ పనులు కూడా వ్యక్తిగతంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మాగాణ ప్రాంతంలో ఎవరైతే 5 ఎకరాలకు సంబంధించిన మాగాణ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ పొలాల్లోని ఎత్తు పొలాలు సరిచేయడానికి కానీ, అలాగే ఇంకేదన్నటువంటి పాము పనులు తీయడానికి కానీ, మొక్కలు వేయడానికి అంటే జామ మొక్కలు కావచ్చు, అలాగే నిమ్మ మొక్కలు కావచ్చు, మామిడి మొక్కలు కావచ్చు, కొబ్బరి మొక్కలు కావచ్చు, అలాగే మునగ మొక్కలు కానీ ఇవన్నీ కూడా మొక్కలు వేయడానికి సంబంధించిన పనులు కూడా చిన్న సన్నకారు రైతులకి ఇచ్చేసి 3 సంవత్సరాల పాటు ఎరువుల డబ్బులు, అలాగే కలుపు తీసుకునే డబ్బులు, మెయింటెనెన్స్ డబ్బులు కూడా మనకు ఉపాధి పథకం ద్వారా వ్యక్తిగతంగా ఆ రైతులకు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. పనులు తీయటం కానీ, అలాగే రైతులకు ఉపయోగపడేటువంటి కాలువ పనులకు సంబంధించిన కాలువ పనులు తీయటం కానీ, అలాగే ఇంకా కమ్యూనిటీ సంబంధించిన ఉపయోగించినటువంటి మనకి ఉపాధి పథకం ద్వారా ఇంకా రోడ్లు, బిల్డింగులు ఇవన్నీ కూడా ఈ నిధులతోనే మనకి చేయడం జరుగుతుంది. బహుమతిగా వల్ల మన గ్రామ అభివృద్ధి కోసము ఈ స్కీమ్ ద్వారా సిమెంట్ రోడ్ కట్టడానికి కానీ, ఆర్పీకి బిల్డింగ్ కట్టడానికి కానీ, అలాగే అంగన్వాడీ బిల్డింగ్ కట్టడానికి కానీ, ఏంటి అలాగే హెల్త్ సెంటర్ కట్టడానికి ఇవన్నీ కూడా ఉపాధి నిధుల ద్వారానే మన గ్రామానికి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు అన్నీ కూడా. సో ఇవన్నీ మనకు రావాలంటే వేజ్ రూపంలోనే, వేతన రూపంలోనే మన గ్రామంలోనే ఎక్కువ మంది పనులను కల్పించుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది కూడా అన్నట్టు ఉండాలన్నట్టు. అలాగే గత సంవత్సరంలో మన ఉపాధి పథకంలో మన గ్రామంలోనే మొత్తము ఎస్సీ కుటుంబాలకు సంబంధించిన జాబ్ కార్డు ఈ గ్రామంలో అయితే ఏమి లేవు. ఎస్టీ సంబంధించిన వాళ్ళు 3 జాబ్ కార్డు మంజూరు చేయడం జరిగింది. వాళ్ళలోనే ఒక కుటుంబం మాత్రమే పనిచేయడానికి రావడం జరిగింది. అలాగే అదర్స్ ఓసీ బీసీ సంబంధించిన మన గ్రామంలోనే జాబ్ కార్డు వాళ్ళు ఉన్నారు. వాళ్ళలోనే 283 జాబ్ కార్డు వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. వాళ్ళలోనే 3 కుటుంబాలు మాత్రమే 24-25 ఆర్థిక సంవత్సరంలోనే మన గ్రామంలోని 3 కుటుంబాలు మాత్రం 100 రోజులు పని కల్పించడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా 100 రోజులు పూర్తి చేసుకోలేదు. వాస్తవానికి మన ఒక గ్రామానికి ఒక జాబ్ కార్డు 8 రోజులు పొందొచ్చు, 100 రోజులు పొందాలని కూడా పొందటం మన హక్కు. కానీ ఇక్కడ మన గ్రామంలోని ఎవరు కూడా 100 రోజులు 3 కుటుంబాలు మాత్రమే. 3 కుటుంబాలు ఎవరెవరండి కుటుంబాలు చూడలేదండి. అది గారు రిలేషన్ చెప్తారు. ఇక్కడ పనులకు వస్తున్నారు, తక్కువ మందే మనకు వస్తున్నారు. మరి ఇంకా దాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉపాధి పథకంలోని మనకి పని పొందడం అందరికీ హక్కు ఏంటి, దీని ద్వారా అవకాశం ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా పనులు గ్రామంలోని ఉపాధి పథకం పనులు చేసుకొని రైతు వనరుల పనుల అభివృద్ధి కానీ, గ్రామాల సంబంధించిన పనుల అభివృద్ధి కానీ, నీటి వనరుల సంబంధించిన అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ఉపాధి పథకం ద్వారా పొందొచ్చు అన్నట్టు.
ఈ పథకంలోని రకరకాల కొన్ని మార్పులు రావడం జరిగింది. అంటే స్కీమ్ వచ్చిన కొత్తలోని 100 రోజుల పని 100 రూపాయల పని అనేవారు 2006 2008లో. కానీ ఇప్పుడు ఏంటంటే పెరుగుతున్నాడంటే అంటే ఈ రేట్లకు అనుగుణంగా వస్తువులకు సంబంధించిన రేట్లు పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా ఈ రోజు మనకు ఉపాధి పథకం పనిచేసేట్లయితే 307 రూపాయలు కూడా మాకు రావడం జరుగుతుంది. ఏది కొలత ప్రకారం పని చేసుకోవాలి. ఎన్ని గజాలు తీయాలండి? లోతు ఎంత, ఎన్ని గజాలు తీయాలి? కొలత ఒకసారి మేడంగా ఈ రకంగా ఎవరైనా సరే అక్కడికి ఇది గవర్నమెంట్ పని కదా, గవర్నమెంట్ డబ్బులు కదా, నేను ఏం చేసుకుని కూర్చుంటాను, చెరువు కట్టమే కూర్చుంటాను, నా డబ్బులు మీరు అనేది పరిస్థితి పిఏ గారి మీద, ఈసీ గారి మీద, ఏపీ గారి మీద, ఎంపీ గారి మీద, పీఎస్ గారి మీద మాట్లాడద్దు. దానివల్ల మన గ్రామానికి కొంత పని ద్వారా అభివృద్ధి చెందాలి, ఆ చేసిన పనికి మీరు వేతనం పొందాలి. అంతేగాని మీ జేబులో డబ్బులు అనేసి వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళు ఎవరిని కూడా కొట్లాడొద్దు. ఏంటి అటు చేతికి పని ఇవ్వడం జరుగుతుంది, పనికి తగ్గ వేతనం అని చెప్తున్నారు, చట్టంలో చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా పనికి తగ్గట్టుగా మీరు కొలిపించుకొని కొలత ప్రకారం డబ్బులు పొందండి. దీంతో మనకి ఇంకా కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఏంటి మేడ సౌకర్యం, వెన్నుపాటు సౌకర్యం, ఆయా సౌకర్యము, ప్రథమ చికిత్స సౌకర్యం ఇవన్నీ కూడా మనకు ఉపాధి పథకం చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రమాదం జరిగితే ఎక్స్ప్రెస్ సౌకర్యం, ఎక్స్ప్రెస్ సంబంధించిన బీమా ఇవన్నీ కూడా ఉపాధి పథకాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్కీమ్ అందరూ కూడా సక్రమంగా వినియోగించుకోండి. ఇటువంటి ఈ మార్పుకు అనుగుణంగా ఈ రేట్లు ఏదైతే ఉన్నాయో ఆ రేట్లు అనేవి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి కొత్త ప్రకారం పనిచేసి కొంతమంది డబ్బులు ఇస్తారు. కాబట్టి దాని ప్రకారం మీరు పొందండి. రావాల్సిన ఏదైతే ఉన్నాయో తప్పనిసరి అంటే మనలో ఇన్ని గ్రామాలు ఉన్నప్పుడు కూడా కేవలం 6 గ్రామాల్లో మాత్రం ఇలాంటి మీటింగ్ పెడుతున్నాము. కారణం ఎక్కువ పనిచేసినటువంటి గ్రామాలు మనకి తక్కువగా మన గ్రామాలు పనిచేయడం. అందుకే ప్రత్యేకంగా మీ దగ్గర ఇక్కడ మీటింగ్ జరిగింది. ఎందుకని మన గ్రామంలో ఉపాధి పథకం ద్వారా తక్కువ మంది పనిచేయలేక పొందుతున్నారు. ఎందుకని ఎక్కువ మంది 480 జాబ్ కార్డులు ఉంటే కేవలము 284 మంది మాత్రమే ఎందుకు తక్కువ మంది పనిచేశారు అనే కారణం తెలుసుకోవడం కోసం మాత్రమే మన గ్రామంలోని ఈ స్కీమ్ సంబంధించి हिमाचल यमुना गंगा उच्चल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे।